హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంక ఇదైతే కనుక ఫ్రైడే రొటీన్ అండి. ఇంకా మార్నింగే లేచిన వెంటనే మొత్తం అంతా శుభ్రం చేసేసి ఇంకా కిందకైతే వచ్చి మాపైతే పెట్టేసుకొని ఇంకా స్టవ్ కూడా కడిగేసానండి. ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ పైన అయితే ఒకసారి తుడుస్తున్నాను అనమాట. మొత్తం వెనకాల గోడలు టేబుల్ అంతా అయితే శుభ్రంగా సర్పేసి క్లీన్ చేసేసుకున్నాను. మాపు పెట్టడానికి అయితే లైట్గా ఉప్పు వేసి అయితే పెడతానమాట ప్రతి వారం కూడా. ఇంక ఇలా చేస్తూ ఉండగానే పాలైతే ఇంకా మరగబెట్టలేదండి. ఇంకా పాలైతే కూడా తీసి ఒక గిన్నెలో అయితే వేసుకుందామని చెప్పి చెంబులోనే ఉన్నాయి తీయాలి. ఇంకా మాప్ స్టిక్‌తో మా చిన్ను చూడండి ఎలా ఆడుతున్నాడో. ఇంకా వాడి దగ్గర ఏదైనా ఉంచడం పాపం చేతిలో ఉన్నది పడేసి దాంతో అయితే ఆడతాడనమాట. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇంకా సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పాలైతే మరగబెట్టుకుందామని చెంబులోంచి అయితే తీశాను. ఇంకా మా ఆయన గారు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి చిక్కుడుకాయలు అయితే కొంచెం గిల్లి ఇవ్వమన్నాను అనమాట. ఎందుకంటే పని అవ్వలేదండి ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఒకటి వంట అయిపోయిన తర్వాత దండం పెట్టుకుందామంటే ఇంకా దండం పెట్టుకోవడానికి ఉండదనమాట. 12, 1 గంట అయిపోద్ది. ఇంక అందువల్ల ఇవాళ లేట్ అయినా పర్వాలేదని చెప్పి ఫస్ట్ దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాతే వంట అయితే మొదలుపెట్టాననమాట. ఇవాళ ఎలాగో పని వాళ్ళు రావట్లేదు కాబట్టి పర్వాలేదు. ఇంట్లో వాళ్ళకి ఇవాళ 10 అయిపోయింది భోజనం చేసి ఇచ్చేసరికి. ఎందుకంటే ఫస్ట్ దండం పెట్టుకోవడం వల్ల మాప్ పెట్టి బొట్లు అవి పెట్టుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. అలానే గడపలకి అది కూడా నేను పసుపది రాసుకుంటాను కదా ప్రతి వారం. ఇంక చాలా లేట్ అయిపోయిందండి. అందరూ ఎప్పుడు వండుతానా అని చూస్తున్నట్టుగా చూస్తున్నారనమాట మా ఇంట్లో. ఇంకా గోరుచిక్కుళ్ళు అయితే ఉన్నాయండి. అదైతే ఎగిరి పెట్టేస్తాను. అలా దొండకాయలు కూడా ఉన్నాయి. ఇంక కొన్ని ఇంకా అవి కూడా ముగ్గిపోయినాయి అంటే బాగోవనమాట. ఇంకా అవి కూడా ఎగిరిలా పెట్టేస్తాను. కొంచెం పప్పుచారులో పెడదామని అయితే చూస్తున్నా. ఇంకా ఫైనల్‌గా అయితే దండం పెట్టుకున్నానండి. మనసుకైతే హాయిగా ఉందనమాట. ఇంకా సామాన్లన్నీ శుభ్రంగా తోమేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ మా మరిది గారు పూలు కోయడానికి వెళ్లారు గానీ నేను తీయడం అయితే మర్చిపోయాను. మధ్యాహ్నం వ్లాగ్‌లో కలుద్దాం. మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. బాయ్.